ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భోలాశంకరుడైనటువంటి శివుణ్ణి సంతృప్తి చెందించి ఆయన నుండి వరాలు పొందడానికి ఎటువంటి స్తుతులు చేయాలి, ఎటువంటి మంత్రాలు పఠించాలి అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఆయన అసుతోషుడు, అంటే వెంటనే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నవాడు ఉన్నట్టుగా సంతోషపడి వరాలు గుప్పించడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి వాణ్ణి ఏ స్తుతులు సహస్రనామాలు చేయగలిగితే చేయొచ్చు, అష్టోత్తరాలు అష్టకాలు ఎన్నో చేయొచ్చు. ఇవేమీ లేకపోతే కూడా ఇవన్నీ నాకు రావు, మరి శివారాధన ఎట్లా చేయాలి అని సందేహపడవలసినటువంటి అవసరం లేదు. హాయిగా ఓం నమః శివాయ అని అనుకోవచ్చు. ఇది మంత్రం కదా, మరి ఉపదేశం లేకుండా చేయొచ్చా? నిజానికి ఏ మంత్రం కూడా గురూపదేశం లేకుండా చేసినట్టయితే ఫలించదు అని పెద్దలు చెప్పేటటువంటి మాట. గురువు దగ్గరికి వెళ్ళాలి, తనకి ఆ మంత్రాన్ని ఉపదేశం పొందడానికి కావలసిన అర్హత ఉంది అని నిరూపించుకోవాలి. గురువు గారికి ఉపదేశం చేసేటటువంటి అర్హత ఉండాలి, దానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉండి చేసుకోవాలి కదా. ఇదేమిటి అంటే ఈయన బోలాశంకరుడు అన్నాం కదా శివుడు, అందుకని అందరూ తనని ప్రార్థించి తాను తృప్తి చెంది వరాలు ఇవ్వడానికి వీలుగా తన మంత్రాన్ని ఎప్పుడో కుమారస్వామికి ఉపదేశం చేశాడట. అందువల్ల అందరూ దీన్ని పొందవచ్చు అని మనకి లోకంలో ఒక అభిప్రాయం ఉంది. అందుకే అక్షరాభ్యాసం చేసేటటువంటి సమయంలో పిల్లలకి ఓం నమః శివాయ అని రాయిస్తున్నాం. ఓం నమః శివాయ, శివుని కొరకు నమస్కరించుచున్నాను అని. ఇది ఇందులో 2 పంచాక్షరులు ఉన్నాయి. నమః శివాయ అనేటటువంటిది న మ సి వా య అనేది పంచాక్షరి. అంతేకాకుండా ఓం అన్నది పంచాక్షరి. 2 పంచాక్షరులు ఉన్నాయి. ఓంకారాన్ని సూక్ష్మ పంచాక్షరి అంటారు, నమః శివాయ అనేటటువంటి దాన్ని స్థూల పంచాక్షరి అంటారు. ఓంకారం చెప్పకపోయినా నమః శివాయ అన్నా సరిపోతుందండి. ఓంకారం చెప్పడానికి నాకు అర్హత ఉందా లేదా, ఇది బీజాక్షరం కదా అని భయపడేటటువంటి వాళ్ళు నమః శివాయ అనొచ్చు. నమః శివాయ అనడం కుదరనటువంటి వాళ్ళు ఓంకారం చేసినా చాలు. ఎందుకు అంటే ఓంకారంలోనే మొత్తం 5 భాగాలు ఉన్నాయి. ఆ, ఉ, మా, బిందువు, నాదము. ఈ నాదం అన్నది ప్రత్యేకంగా కనపడేది కాదు. శివుడికి ఉండేటటువంటి పంచముఖాల్లో ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని నాదంగా చెప్తారు. ఈ 4 ముఖాలు 4. ఈ 4 ముఖాలుగా ఉన్నటువంటి శివుని యొక్క తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నీ క్రోడీకరిస్తే వచ్చేటటువంటిది ఓం. ఈ ఓంలో ఉన్నటువంటి 5 భాగాలని ఒక్కొక్క దాన్ని కొంచెం సూక్ష్మంగా ఉన్నాయి కదా, ఇవి విడదీసి గనక చెప్పినట్టయితే నా మా సి వా య, నా మహ అవుతుంది అనుకోండి. నా మహ సి వా య, ఈ 5. ఈ సూక్ష్మ పంచాక్షరిని ఉచ్చరించినా చాలు, స్థూల పంచాక్షరిని ఉచ్చరించినా చాలు. శివుని యొక్క 5 ముఖాలు, 5 తత్వాలు, వాటికి ఉన్నటువంటి అనేకమైన అంశాలు, వీటన్నిటినీ ఒక్కసారిగా మనం తలుచుకున్నట్టు అవుతుంది. పైగా ఈ ఓంకారం అని చెప్పబడేది ఏదైతే సూక్ష్మ పంచాక్షరి ఉందో ఇది ముందుగా లేకపోతే ఏ మంత్రం కూడా ఫలించదంటారు. నమో నారాయణ అని చెప్పే దాంట్లో కూడా ఓం నమో నారాయణాయ అని చెప్తున్నాం. ఆ ఓం చేరినప్పుడు ఒక మాటకి మంత్రత్వం సిద్ధిస్తుంది. ఇతర మంత్రాలకి కూడా మంత్రత్వం సిద్ధించేటట్టుగా ఉండే ఒకే ఒక అక్షరం ఏదైతే ఉందో బీజాక్షరం, ఇది ఓంకారం. ఈ ఓంకారమే సృష్టికి మూలమని చెప్తారు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్తారు. ఓం అని చెప్పబడేటటువంటి ఒకే ఒక అక్షరమే పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కాదు, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని పుట్టించినటువంటి మూలమైన పరబ్రహ్మతత్వం ఉందే ఆ పరబ్రహ్మతత్వం. అటువంటి ఓంకారంతో మనం శివుణ్ణి ప్రార్థన చేసినట్టయితే ఆయన అసుతోషుడు గనక వెంటనే చాలా సంతోషించి మనకి అనుగ్రహాన్ని వర్షింపచేస్తాడు. అది అనడానికి అవకాశం లేదు అని అనిపించినప్పుడు నమః శివాయ అనండి. ఇది కూడా తెలియని వాళ్ళకి శివ నీకు నమస్కారం, శివ నీకు మొక్కుతున్నాను, శివ నీకు దండం అని ఒక్క మాట అన్నా అసలు మనసులో తలుచుకున్న శివుడు సంతోషిస్తాడు. ఈయన్నే భోలాశంకరుడు అంటారు. పిలవగానే ఉబ్బులింగడని కూడా అంటారు.
అంటే తలుచుకోగానే ఓ నా భక్తుడు నన్ను తలుచుకున్నాడు అని చెప్పి సంతోషించి ఉబ్బిపోయేటటువంటి వాట. అందువల్ల పెద్ద పెద్ద స్తోత్రాలు లేవని ఎవ్వరూ బెంగపడవలసినటువంటి పని లేదు. నమశివాయ అనుకోండి, అంతకన్నా మించింది మరొక్కటి లేదు. ఈ మొత్తం సృష్టి అంతా వచ్చింది ఆ ఓం అనే ఒకే ఒక అక్షరం నుంచి. దాని యొక్క స్థూల రూపమే నమశివాయ అన్నది. స్వస్తి.